నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రిసెప్షన్ వ్లాగ్ అనమాట. అంటే ఇందులోనే కంటిన్యూ చేశాను, ఎందుకంటే చాలా చిన్న క్లిప్పే ఉంది. ఆల్రెడీ ఇది కొంచెం ఖరాబ్ అయిపోతుంది అనమాట వీడియో ఇది, అందుకే ఇంకా కొంచెం తీసానని చెప్పాను కదా. రిసెప్షన్ అయితే అంతా కూడా లేదు, పెళ్ళిది అయితే చాలా 3 hours ఉంది, కానీ రిసెప్షన్ది కొంచెం ఉందన్నమాట వీడియో. అందుకే ఇంకా ఇదే వ్లాగ్లో కంటిన్యూ చేద్దామని ఇందులోనే పెట్టేస్తున్నాను అనమాట. ఒక 2-3 minutes ఏమో ఉందంతే రిసెప్షన్ది. చూసారా, రిసెప్షన్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ మా ఇంటి దగ్గర చేశానని చెప్పి, ఇది మా ఇంటి దగ్గర అనమాట. నెక్స్ట్ డే రిసెప్షన్ అంటే నాకేం తెలియదు అండి, అప్పుడేం గుర్తుకులేదు, మా పిన్ని చెప్తుండే. సో తర్వాత వచ్చేసి ఇంకా మా అన్నయ్య డ్యాన్స్ ఉంటుందండి లాస్ట్లో, చాలా బాగుంటుంది. మా అన్న ఇంకా డ్యాన్స్ కూడా చేశాడు, సో ఆ వీడియో చూడండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మేము ఇంకా పైన అంటే భోజనాలు అయితే పైనే పెట్టారు. పైన బిల్డింగ్ పైన మాకు 2 floors ఉంటాయి. సో అక్కడ రిసెప్షన్ పక్కన ప్లేస్ లేదని చెప్పేసి కింద పైన అరేంజ్మెంట్, అంటే ప్రతి ఒక్క ఫంక్షన్కి మేము భోజనాలు అయితే కంపల్సరీ పైనే పెడతామండి. అదేంటో మరి మనకు పెద్ద ప్లేస్ ఉంటుందన్నమాట, అంటే చాలా పెద్ద ఉంటుంది బిల్డింగు, సరిపోతుంది అనమాట. అందరూ ఒక 150 members కూర్చునే అంత సరిపోతుంది. సో అలా మేము పైనే పెడతాం భోజనాలు ఎప్పుడైనా. సో ఇక్కడ మా బాబాయ్ అందరికి అదే చెప్తుండు, పైన లంచ్ చేసి వెళ్ళండి, పైన లంచ్ చేసి వెళ్ళండి అని చెప్పి. అంటే మా బాబాయ్ కూడా చెప్తున్నాను అనమాట మధ్యలో, అంటే మేము అందరం కూర్చొని వీడియో తీసినప్పుడు చెప్తున్నాను అనమాట, అన్నీ ఇప్పుడు ఏమంటున్నా ఏంది అని చెప్పి. నెక్స్ట్ ఇది అంతా మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది. సో చూస్తున్నారు వాళ్ళ ఇల్లు. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, తప్పకుండా లైక్ అయితే చేయండి. నెక్స్ట్ మా అన్నయ్య డ్యాన్స్ చేసిన వీడియో అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. మా అన్నయ్య చిరంజీవి ఫ్యాన్ ఏమో మరి, మా అన్నయ్య చిరంజీవి పాట మీద అయితే డ్యాన్స్ చేశాడు. సో ఆ సాంగ్ పెడితే కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి నేనైతే క్లిప్ మామూలుగానే యాడ్ చేశాను. సో చూస్తున్నారా ఫ్రెండ్స్ మా అన్నయ్య డ్యాన్స్. నేను చెప్పాను కదా ఇంతకుముందుకు మా అన్నయ్య బాగా డ్యాన్స్ చేస్తాడు, చూడండి బాగుంటుందని. సో ఇక్కడ పైన అందరు లంచ్ చేస్తుంటే మా అన్నయ్య ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనమాట అందరికీ. కింద రిసెప్షన్ అయితే పైన మా అన్నయ్య డ్యాన్స్. సో మా పెద్దనాన్న, సో మా అన్నయ్యని ఎంత మెచ్చుకుంటున్నా కదా, అంతే కదా. అంటే ఒక ఫాదర్ అయినా కదా, మదర్ అయినా కానీ పిల్లలు అంటే ఇప్పుడు స్కూల్లో మంచి మార్క్స్ వచ్చినా అందరి ముందు అట్లా అంటే డ్యాన్స్ చేసినా ఎంత హ్యాపీనెస్ కదా, అంటే ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతారు, అబ్బా ఎంత బాగా చేసి నా కొడుకు అని ఫీలింగ్ ఉంటుంది కదా, అలా అని చెప్పి అంటున్నాను. ఎంతైనా అండి ఫాదర్స్కి మదర్కి తన పిల్లలు చిన్న అంటే డ్యాన్స్ చేయని, అదే మ్యూజిక్ అవన్నీ ఏదైనా సరే అలా పర్ఫార్మెన్స్ చేసి చాలా మంచిగా అనిపిస్తుంది, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతే అండి. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.